మొన్నేమో రిజల్మెంట్ సన్ స్క్రీన్, ఈ రోజు ఏమో ఈ గర్సో. మొత్తం ఈ సొసైటీలో ఫేక్ గాలు తయారయ్యారు. ఇన్ఫ్లుయెన్సర్లే జనాలను మోసం చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీసే దిగి జనాలను మోసం చేస్తున్నారు. రీసెంట్ డేస్ లో అనిరుద్ధ్ కొడుతున్న సాంగ్స్ అన్ని ఎంత పాపులర్ అయి హిట్ అవుతున్నాయో అంతకన్నా ఎక్కువ పాపులర్ లో ఉన్న ప్రొడక్ట్ ఏమైనా ఉందా అంటే ఈ గర్సో మాత్రమే. నా రీసెంట్ వీడియోస్ లో రిజల్మెంట్ సన్ స్క్రీన్ వీడియో కింద బ్రో దాని గురించి వీడియో చేయబో, బ్రో గర్సో గురించి వీడియో చేయబో అని చెప్పి అడిగిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కామెంట్ బాక్స్ మొత్తం వాళ్ళతో నిండిపోయింది. సరే మన వాళ్ళు అడిగితే చేయకుండా ఉంటామా అని చెప్పి దాని గురించి తవ్వకాలు స్టార్ట్ చేసా మన స్టైల్లో. తెలుసుగా మన స్టైల్ ఎలా ఉంటుందో. నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఆ ప్రోడక్ట్ ని కొని యూస్ చేసిన దాని వాళ్ళకన్నా దాని గురించి ప్రమోట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చిన్నాల పెద్దాల ముస్లింల ముస్కల చిన్న యూట్యూబర్ అండ్ చిన్న ఇన్ఫ్లుయెన్సర్ నుండి టాలీవుడ్ సెలబ్రిటీస్ వరకు, నాట్ ఓన్లీ టాలీవుడ్, హాలీవుడ్, శాండల్వుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఏదో ఫ్లో లో వచ్చిందిలే. టాలీవుడ్ సెలబ్రిటీస్ అండ్ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది యూట్యూబర్స్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే అందరూ ఒక్కరు కూడా వదలకుండా తెల్ల వాళ్ళు ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. మొత్తం ఇండస్ట్రీ దిగి దీన్ని ప్రమోట్ చేస్తుంది. ఇంతకాలం యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్సే జనాలను మోసం చేస్తున్నారు అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ గా సెలబ్రిటీసే దిగి జనాలకి రాంగ్ అవేర్నెస్ అనేది తెస్తున్నారు. పాపం ఈ పిచ్చి జనాలు వాళ్ళు చెప్పింది గుడ్డుగా నమ్ముతున్నారు. బట్ అయినా పర్లేదు, నేనుండగా అది జరగనివ్వను. నేను చచ్చిపోయినా సరే జరగనివ్వను. A few moments later. మరి అంతమంది ప్రమోట్ చేస్తే నేనెందుకు కాముంటా? నేను కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి కదా, జెన్యున్ గా అండ్ కరెక్ట్ వేలో. దీని గురించి నా ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ అవేర్నెస్ అనేది తీసుకురావాలి కదా. సో ఈ వీడియోలో అసలు ఈ గర్సోప్ లో ఏముందని వీళ్ళు ఇంతగా ప్రమోట్ చేస్తున్నారు, బ్రహ్మానందం గారు సైతం దీని గురించి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది, అసలు ఈ సోప్ యూస్ చేస్తే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వస్తాయా రావా అని ప్రతిదీ డీటెయిల్ గా తెలియాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మనం ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా దీని గురించి ప్రమోట్ చేశారు. ఎంజాయ్ ద వీడియో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ దీని హైప్ గురించి మాట్లాడితే ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ మొత్తం దీన్ని ప్రమోట్ చేశారు. ఒక సోప్ గురించి ఇండస్ట్రీ మొత్తం దిగి ప్రమోట్ చేయడం అనేది చాలా షాకింగ్ గా ఉంది. సరే ఎవరెవరు దీని గురించి ప్రమోట్ చేశారన్న లిస్ట్ నా దగ్గర ఉంది. సో లెంత్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడం లేదు. ఆ లిస్ట్ ఇవ్వరా. అడోశేషు, బ్రహ్మానందం, బిగ్ బాస్ 4 అభిజిత్, రిధి కుమార్, సియాజ షిండే, సుమా, నిధి అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, సెర్రీ, హనుమన్. ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్ విషయానికి వస్తే 200 మంది పైగా ఉన్నారు. సో లెంత్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పేరు చెప్తే వీడియో లెంత్ ఎక్కువ కాబట్టి వాళ్ళ నేమ్స్ వద్దు ఇక్కడ. ఈ సెలబ్రిటీస్ అండ్ యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పేదంతా ఒకటే సోది. 7 days లో ట్యాన్ తగ్గిస్తుందంటే నమ్మలేకపోయాను, కానీ రిజల్ట్స్ ఇప్పుడు మీరే చూడండి. ఇది గర్సోప్ వారి మ్యాజిక్ సోప్. ఇందులో ఎలాంటి కెమికల్స్ గానీ బ్లీచ్ గానీ ఉండవు. నేనైతే బెస్ట్ రిజల్ట్స్ కోసం 15 to 20 days వాడమని రికమెండ్ చేస్తాను. ప్లీజ్. సినిమాలో కేసెస్ నేను సాల్వ్ చేస్తాను, కానీ సన్ డ్యామేజ్ వల్ల ట్యానింగ్ వచ్చే కేసు ఈ మ్యాజిక్ సోప్ సాల్వ్ చేస్తుంది. జస్ట్ 7 days లోనే చెక్ చేసి చూడండి. నేను ఈ సోప్ ట్యానింగ్ తీయగలదని నమ్మలేకపోయాను నేను వాడేంత వరకు. నేను ఈ సోప్ ని గత 15 రోజుల నుంచి కంటిన్యూస్ గా వాడుతున్నాను. రిజల్ట్స్ నిజంగా సర్ప్రైజింగ్ గా ఉంది. ఇది గర్సోప్స్ మ్యాజిక్ సోప్. సో నేను లాస్ట్ 7 days నుంచి ఈ మ్యాజిక్ సోప్ ని వాడుతున్నాను అండ్ మై ట్యానింగ్ ప్రాబ్లమ్ ఇస్ ఆల్మోస్ట్ గాన్. 7 days లో ట్యాన్ రిమూవ్ అవుతుందని, మాకు కూడా పర్సనల్ గా 7 days లో ట్యాన్ రిమూవ్ అయింది. బెస్ట్ రిజల్ట్స్ కోసం 25 days యూస్ చేయండి. నాకు ఇవన్నీ ఓకే, కానీ బ్రహ్మానందం గారు అయితే ప్లీజ్ అంటున్నారు. ప్లీజ్ ప్లీజ్ అన్నారు. ప్లీజ్ ప్లీజ్ అన్నారు. ప్లీజ్ ప్లీజ్ అన్నారు. ప్లీజ్. వీళ్ళు చెప్పింది నిజమో కాదో, ఆ మ్యాజిక్ సోప్ లో నిజంగా మ్యాజిక్ ఉందో లేదో తెలుసుకునే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ గర్సో ప్రైస్ వచ్చేసి ప్రెసెంట్ వీళ్ళు 799 కి buy 3 get 3 ఆఫర్ నడుస్తుంది. దీని యూసెస్ చూస్తే హోల్డ్ pH, రిమూవ్ బాడీ ట్యాన్, మై D10 pan formula is strengthened by the cashmere saffron sandalwood, I am doing texture the my rough touch 5 fragrance. ఓకే, వీళ్ళు పెద్ద లిస్టే చెప్తున్నారు. మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే 7 days లో బాడీ ట్యాన్ ని రిమూవ్ చేస్తుంది అండ్ స్కిన్ ని బ్రైట్ గా ఉంచుతుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే సాఫ్రాన్, గోట్ మిల్క్, శాండల్వుడ్ అండ్ కోకోనట్ ఆయిల్. ఇప్పుడు వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, ఆ కంపెనీ వాళ్ళైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా 7 days లో ట్యాన్ ని రిమూవ్ చేస్తుందని. అంటే ఎన్నో ఇయర్స్ నుండి సన్ వల్ల స్కిన్ లో పాతుకుపోయిన ట్యాన్ ని 7 days లో ట్యాన్ రిమూవ్ చేస్తుందని. వావ్, సో నైస్. ఈ గర్ల్ సోప్ ట్యాన్ రిమూవ్ చేస్తుందని నమ్మేదానికంటే ముందు ఫస్ట్ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. అసలు సోప్స్ ఎలా వర్క్స్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. సోప్స్ అనేవి మన స్కిన్ ని నీట్ గా అండ్ క్లీన్ గా ఉంచడానికి మాత్రం యూస్ అవుతాయి. మార్కెట్ లో రిలీజ్ చేసే సోప్స్ అన్ని కూడా ఈ ప్రాసెస్ లోనే రిలీజ్ చేస్తారు. 7 days లో ట్యాన్ రిమూవ్ అవడం కాదు కదా, అసలు మార్కెట్ లో ఉన్న ఏ సోప్ యూస్ చేసినా ట్యాన్ అనేది రిమూవ్ అవ్వదు. ఎవడన్నా వచ్చి ఈ సోప్ వాడండి ట్యాన్ రిమూవ్ అయిందంటే మాటికి లైట్ తీసుకోండి.
ట్యాన్ అనేది చాలా ఈస్ట్ నుండి మన డీప్ స్కిన్ లో పాతుకుపోయి ఉంటుంది. అలాంటి ఒక పిగ్మెంటేషన్ ని ఏ సోప్ కూడా ట్యాన్ ని రిమూవ్ చేయదు. ఈ గర్ సోప్ అనేది 7 days లో అస్సలు రిమూవ్ చేయదు. కాకపోతే ఆ సోప్ యూస్ చేసినప్పుడు మాత్రమే ఆ ఫీల్ ఉంటుంది. జస్ట్ అది కూడా 1 minute ట్యాన్ రిమూవ్ అవుతున్న ఫీల్ ఉంటుంది. తర్వాత బిఫోర్ స్కిన్ ఎలా ఉందో అలానే ఉంటది. ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఆ మ్యాజిక్ సోప్ కి మ్యాజిక్ అని పేరు ఎందుకు పెట్టారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. మరి సాఫ్రాన్, గోట్ మీట్, శాండల్వుడ్ అండ్ కోకోనట్ ఆయిల్ ఇవేమి ఇంగ్రీడియంట్స్ ట్యాన్ రిమూవ్ చేయవా అంటే చేయదు. యాక్చువల్లీ సాఫ్రాన్ అనేది మన పిగ్మెంటేషన్ ని తగ్గిస్తుంది. కాకపోతే ఇలా సోప్లలో, షాప్లలో కాదు. ఇంటేక్ ఫుడ్ ద్వారా అంటే మిల్క్ ద్వారా తీసుకోవడం, ఇలాంటి ఫుడ్ టేకింగ్ ద్వారానే ట్యాన్ ని రిమూవ్ చేయగలం. అది కూడా కన్సిస్టెంట్ గా యూజ్ చేస్తేనే రెడ్యూస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వీళ్ళు ఈ ప్రొడక్ట్ ని హ్యాండ్ మేడ్ నేచురల్ సోప్ అని ఎంత చెప్పినా ఇందులో ఎలాంటి కెమికల్స్ గానీ బ్లీచ్ గానీ ఉండవు. ఫ్రేగ్రెన్స్ కోసం ఖచ్చితంగా ఫ్రేగ్రెన్స్ కెమికల్స్ అనేవి యూజ్ చేయాలి. మిక్స్ చేస్తారు కూడా. వీళ్ళే చెప్తుంటారు కదా ఫ్రేగ్రెన్స్ బాగుంది, స్మెల్ బాగుందని. ఇంకే ఈ సోప్ ఫ్రేగ్రెన్స్ ఒక్కసారి చూసిన తర్వాత మీరు రెగ్యులర్గా వాడే పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ని మర్చిపోతారు. ఫైనల్ గా 2 points ఉన్నాయి. ఫస్ట్ వన్, ట్యాన్ రిమూవ్ అవుతుందని చెప్పి నమ్మి ఈ సోప్ మాత్రం కొనకండి. మనీ వేస్ట్. ఒకవేళ దాని గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ కావాలని, ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ట్యాన్ రిమూవ్ చేయడానికి వేరే సొల్యూషన్ చాలానే ఉన్నాయి. అవి నేను మీకు చెప్తాను. అండ్ ఒకవేళ ఈ సోప్ మీరు కానీ యూస్ చేస్తుంటే కింద కామెంట్ లో మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి. సెకండ్ వన్, ఇలాంటి జెన్యూన్ వీడియోస్ మేము ఇంకా చేయడానికి మాకు మీ నుంచి ఛానల్ సపోర్ట్ కావాలి. ఈ వీడియోకి 1 like, 1 comment, hit that subscribe button. Take care. See you soon. Bye bye.